నమస్తే అండి. నా పేరు రాజేందర్ రెడ్డి. మాది అక్షయ్ గార్మెంట్స్. ఇక్కడ మేము షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి మాది. ఇది హయత్ నగర్లో ఉంటుంది. మా యూనిట్లో మేజర్ ఏంటంటే మేము షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. సో దీనికి సంబంధించిన టోటల్ ప్రాసెస్ అంతా మా దగ్గరే అవుతుంది. ఒక ఫ్యాబ్రిక్ ఒకటి మాత్రం గుజరాత్లో అహ్మదాబాద్ మిల్స్ నుంచి వస్తుంది. ఆ మిల్స్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఆ ఫ్యాబ్రిక్స్కి ఎట్లాంటి డిజైన్ చేయాలి, ఏమేమి సైజులు కట్ చేయాలి, ఏమేం కలర్స్ కావాలి అనేది మొత్తం ఇక్కడే డిఫైన్ చేస్తామండి. డిఫైన్ చేసేసి మొత్తం ఇట్లా మార్కింగ్ వేసుకుంటాము. మార్కింగ్ వేసుకొని ఒకటేసారి ఇది 500 to 1000 పీసెస్ అనేది బల్క్లో ఒకటేసారి కట్ అవుతుంది అనమాట. సో ఈ బల్క్లో కట్ అవడం వల్ల ఏంటంటే మనకి కరెక్ట్ క్వాలిటీ అనేది బాగా వస్తుంది. దాంతోపాటు మనం కాంపిటేటివ్ ప్రైస్లో కూడా ఇవ్వచ్చు. సో ఇంకోటి వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఎక్కువ తయారవుతాయి. సో ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ మనం తయారు చేసుకోవడానికి మన దగ్గర అవకాశం ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్స్లలో కూడా మనం యూజ్ చేసే ఫ్యాబ్రిక్స్ ఏంటంటే మొత్తం ఈరోజు మార్కెట్లో ఏదైతే రన్నింగ్ ఉండే ఐటమ్ ఉంటుందో మ్యాక్సిమం లేటెస్ట్ ఐటమ్ అంతా మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటాం అనమాట. సో ఆ విధంగా మనకి ఈ ఫాస్ట్ మూమెంట్ అనేది ఉంటుంది మన ఐటెంలో. సో దానివల్ల ఇంకోటి ప్రైస్, ఎకనామికల్ రేంజ్, లేటెస్ట్ ఐటమ్, క్వాలిటీ ఇవన్నీ మనకి వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు మన అక్షయ్ గార్మెంట్లో ఫస్ట్ డిజైనింగ్ ప్రాసెస్ ఎలా అవుతుంది, ఫ్యాబ్రిక్ ఎక్కడి నుంచి వస్తుంది, మేము ఎలా కట్ చేస్తాము, ఎలా డిజైన్ చేస్తాము, ఏమేమి సైజెస్ కట్ చేస్తాము అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా. దాని తర్వాత అక్కడ మొత్తం కట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ జరిగే ప్రాసెస్ అంతా ఇది స్టిచ్చింగ్ ప్రాసెస్ అనమాట. సో టోటల్గా మన దగ్గర ఒక 80 నుంచి 90 మెంబర్స్ వరకు వీళ్ళందరూ స్టిచ్చింగ్ ప్రాసెస్ చేస్తూ ఉంటారు. షర్ట్ కానీ కాటన్ ప్యాంట్ కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ అనేది వీళ్ళు తయారు చేస్తారు. సో దీనికి సంబంధించిన ఈ మెషినరీ కానీ, సో ఇదంతా లేటెస్ట్ ఎక్విప్మెంటే మేము యూజ్ చేసేది. ఇదంతా ఇంపోర్టెడ్ మెషినరీ ఉంటుంది. సో ఈ మెషినరీ కూడా ఎలా ఉంటుందంటే ఒక ఎక్స్పోర్ట్ కంపెనీలో ఏదైతే మెషినరీ యూజ్ చేస్తారో ఆ టైప్ ఆఫ్ మెషినరీ అంతా ఇక్కడ మేము యూజ్ చేస్తాం అనమాట. సో దానివల్ల ఏంటంటే మనం తయారు చేసే ప్రోడక్ట్ ఒక మిడ్ సెగ్మెంట్ ప్రోడక్ట్ అయినా సరే దీనికి వచ్చే క్వాలిటీ మాత్రం మీకు ఎక్స్పోర్ట్ టైప్ ఆఫ్ క్వాలిటీ వస్తుంది. అంటే కాంపిటేటివ్ ప్రైస్లో సో బెస్ట్ క్వాలిటీ అనేది ఇవ్వగలుగుతాం. సో ఇప్పుడు మా వాళ్ళు చేసేది కూడా ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్ తయారు చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక అక్యురసీ వస్తుంది. అంటే కరెక్ట్గా దాని మెజర్మెంట్ కానీ, సో పాకెట్ అంటే పాకెట్ మెజర్మెంట్ కానీ, కఫ్ అంటే కఫ్ మెజర్మెంట్ కానీ ప్రతిదీ ఇంచ్ బై ఇంచ్ ఒక మెజర్మెంటు. సో దానికి ఒక డై తయారు చేసి దాని ప్రకారంగా మేము షర్ట్ అనేది తయారు చేస్తాం. ఇంకోటి ఇదే కాకుండా దీనికి మనం యూజ్ చేసే మెటీరియల్ కానీ, సో దీనికి యూజ్ చేసే థ్రెడ్ కానీ, బటన్ కానీ, సో ఇంకా ఇన్నర్ ఫ్యూజింగ్స్ కానీ ఇవన్నీ కూడా మెటీరియల్స్ మనం బ్రాండెడ్కి ఏమాత్రం తక్కువ అవ్వకుండా బ్రాండెడ్ వాళ్ళు ఏదైతే వాడతారో సేమ్ అవే మెటీరియల్స్ అన్నీ మనం వాడతాం. సో వాళ్ళది ఏంటంటే ఎక్స్పెన్సివ్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ కాస్టింగ్ అనేది చాలా హై అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మన అండర్లో టోటల్ మెయింటెనెన్స్ అంతా ఉంటుంది. దీనికి థర్డ్ పార్టీ మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి మీకు కాస్టింగ్ అనేది కూడా చాలా తక్కువ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న మెషినరీ అంతా ఇది ఆటోమేటెడ్ బటన్ మెషినరీ అనమాట. సో మీకు ఈ షర్ట్స్కి లాకింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అవుతుంది. ఈ థ్రెడ్ ఏంటంటే పైనుంచి వస్తుంది, కింద నుంచి వస్తుంది, ఇంటర్లాక్ అవుతుంది అనమాట. సో నార్మల్గా ఈ రేంజ్లో కొనే వాటికి ఏంటంటే బటన్ ఇలా పీక్గానే ఊడొస్తుంది. బట్ ఈ మెషినరీ వల్ల ఏంటంటే మీకు షర్ట్ చిరిగినా కూడా బటన్ అనేది రాదనమాట, అంత స్టాండర్డ్గా ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీస్లలో అన్నింటిలో యూజ్ చేసే మెషినరీ అంతా మేము యూజ్ చేస్తాం. ఈ బటన్ కానీ, ఆ కాజా కానీ ఇవన్నీ అడ్వాన్స్డ్ మెషినరీస్ అన్నమాట. సో వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, దాంతోపాటు వర్క్ క్వాలిటీ కూడా చాలా పెరుగుతుంది అన్నమాట.
ఇక్కడ ఉండే వాళ్ళు కూడా మనం అందరికీ ఇక్కడ వాళ్ళకి ట్రైన్ చేసేసి ఇక్కడ ప్లేస్మెంట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో అందరికీ చాలా సీనియర్స్ వీళ్ళంతా ఆల్మోస్ట్ అలా ఒక 10 years నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళే అందరూ. ఫ్యాక్టరీ కెపాసిటీ వచ్చేసి పర్ డే 1000 షర్ట్స్ తయారవుతాయి. దాంతోపాటు ఒక 500 ప్యాంట్స్ 1000 షర్ట్స్ అనేది రెడీ అవుతుంది. సో ఇంత వాల్యూమ్లో తయారు చేయడం వల్ల కూడా మనం కాస్ట్ ఎఫెక్టివ్లో ఇవ్వగలుగుతాము, క్వాలిటీ కూడా ఇవ్వగలుగుతాం అన్నమాట. ఇంకోటి ఎవ్రీడే ఫ్యాషన్ అనేది న్యూ ఫ్యాషన్ తయారు చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు పైన చూసారు ఫ్యాబ్రిక్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అన్ని మేము యూజ్ చేసాం. సో ఇవాళ ఈ ఫ్యాబ్రిక్ చూసారు, రేపు ఇంకొక ఫ్యాబ్రిక్ వస్తుంది, ఎల్లుండి ఎవ్రీడే. సో అంటే గ్లోబల్ మార్కెట్లో ఎట్లయితే ఫ్యాషన్ అనేది అప్డేట్ అవుతుందో సేమ్ అదేవిధంగా మన హైదరాబాద్లో కూడా మన లోకల్లో మనం అలా ఫ్యాషన్ అప్డేట్ అవుతుంది. సో ఒక బెంగళూరు, ఢిల్లీ అక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ఫ్యాబ్రిక్ సోర్స్ చేస్తారో సో మేము కూడా ఫ్యాబ్రిక్ అక్కడ నుంచే సోర్స్ చేస్తాం. సో కాబట్టి మనం గ్లోబల్కి ఎట్లా అయితే ఫ్యాషన్ ట్రెండింగ్ అవుతుందో సేమ్ అదే ఫ్యాషన్ ట్రెండింగ్ మనం ఫాలో అవుతాం. సో ఆ విధంగా మనకు వర్క్ నడుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు షర్ట్స్ కట్ అయిన తర్వాత ఏంటంటే మనం కాలరు కఫ్ తయారు చేస్తాం కదా. సో ఈ కాలరు కఫ్ లోపల ఏంటంటే ఫ్యూజింగ్ అనేది ఉంటుంది. ఈ నార్మల్గా మనకి బయట ఏం చేస్తారంటే ఐరన్ బాక్స్ తీసుకొని దీన్ని అంటించడం అంతా జరుగుతుంది. సో అట్లా ఎక్యురసీ రాదనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక ఇది ఇట్స్ లైక్ ఏ జిరాక్స్ మిషన్ లాగా ఇది హీట్ అవుతుంది. హీట్ ట్రాన్స్ఫర్మేషన్ తోటి చూడండి, దాని మీద పెట్టిన ఫ్యూజింగ్ దానికి స్టిక్ అయ్యి ఇది బయటకు వస్తుంది. సో ఈ ఫ్యూజింగ్ కూడా ఏంటంటే ఇదంతా డై కట్టెడ్ అక్యురేట్ ఉంటుంది. ఇప్పుడు మీకు 100 తీసి కరెక్ట్గా మెజర్ చేసామనంటే ప్రతి ఒక్కటి అక్యురేట్గా అదే మెజర్మెంట్లో ఉంటుంది. సో ఈ అక్యురేట్ మెజర్మెంట్ ఉండడం వల్ల కూడా సో మనకి ఆ ఎక్యురసీ అంటే ఇప్పుడు 100 షర్ట్లు తయారవుతుంది, 1000 షర్ట్లు తయారవుతున్నాయంటే అన్నిటికీ మెజర్మెంట్ అనేది యూనిఫామ్గా వస్తుంది. ప్రతి దానికి మెజర్మెంట్ బేస్ చేసుకుని ఒక సిస్టమ్ని బేస్ చేసుకుని వర్క్ నడుస్తుంది విత్ లేటెస్ట్ టెక్నాలజీ తోటి. సో ఇది కూడా అంతా లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. నార్మల్గా బయట అలా కాకుండా బాక్స్ మీద ఐరన్తో చేస్తూ ఉంటారు. పేరు పి ఉమాదేవి. నేను ఇక్కడ 14 సంవత్సరాల నుండి ఇక్కడ వర్క్ చేస్తున్నా. అప్పుడు స్టార్టింగ్లో నేర్చుకున్న ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నా 3 నెలలు. తర్వాత నేను ఇక్కడనే వర్క్ చేస్తున్నా. స్టార్టింగ్ 10 పీసుల ధర కుట్టేనే. ఇప్పుడు ఒక 15 నుండి 20 వరకు నేను లోడింగ్ కాడికి కవర్ చేస్తున్నాను. మంత్లీ నాకు 9-10 వరకు శాలరీ వస్తుంది. అలా పని చేస్తూ ఉంటున్నాను. 200 దాకా బాగానే మంది లేడీస్ బాగానే చేస్తున్నాం వర్క్. పొద్దున 9-9:30 వరకు వస్తాము, సాయంత్రం 6 వరకు వెళ్తాము. ఇక్కడ ఇంతమంది లేడీస్ కలిసి కట్టుగా అందరం పని చేస్తూ ఉంటాము. నా పేరు శ్రీజ. నేను ఇక్కడ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఇంకా నాకు ఒక బాబు ఒక పాప. చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చినప్పటి నుంచి నేను చేస్తున్నా. సారు అందరికీ మంచిగా పనిస్తాడు. అందరూ ఇలాగే కష్టపడతాం, ఇలా ఫలితం కూడా ఉంటుంది. కొన్ని కుటుంబాలు చక్కబడ్డాయి. షర్ట్లు రోజుకు 25 కుడతాం. ఇక్కడే నేర్చుకున్నా, ఇక్కడే నిలబడ్డాం, ఇక్కడనే కుడుతున్నాం. నా పేరు రమ. ఇక్కడ 14 సంవత్సరాల నుంచి ఇక్కడే వర్క్ చేస్తామండి. మేము ఇక్కడే నేర్చుకున్నాము, అప్పటి నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాము. రోజుకి 25 షర్ట్ల వరకు కుడతాం. ఇంతకుముందు మనం చూసాం కదా టోటల్ ప్రాసెస్ అంతా కటింగ్ అవుతుంది, స్టిచ్చింగ్ అవుతుంది. ఆ స్టిచ్చింగ్ అయ్యే యూనిట్ కాకుండా ఇది కూడా ఒక ప్రాసెస్ యూనిట్. సో ఇక్కడ కూడా ఏంటంటే సేమ్ అదేవిధంగా షర్ట్స్ మొత్తం మేకింగ్ అవుతుంటుంది. ఇంకొంచెం స్పెషలైజ్డ్ షర్ట్స్ కానీ కొంచెం డిజైనర్ వేర్ షర్ట్స్ కూడా సో వీళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఒక్కొక్క డిఫరెంట్ పార్ట్ అనేది తయారు చేస్తారు. ఇక్కడ కూడా టోటల్గా అందరూ ట్రైన్ అయ్యి సో వర్క్ చేస్తున్న వాళ్ళు అన్నమాట. సో ఇదంతా ఉమెన్ ఎంపవర్మెంట్ తోటి నడుస్తున్న ఇండస్ట్రీ ఇది. సో మొత్తం 100% ఉమెన్ ఎంపవర్మెంట్.
సో ఇప్పుడు మనం మొత్తం ప్రాసెస్ అంతా చూసాం, షర్ట్ రెడీ అయిపోయింది. సో షర్ట్ రెడీ అయిన షర్ట్ని ఇక్కడికి తీసుకొచ్చి మేము ఏంటంటే కెమికల్ వాష్ చేస్తామన్నమాట. సో ఈ కెమికల్ వాష్ చేయడం వల్ల ఏంటంటే షర్ట్ కస్టమర్ ఎవరైతే కొనుక్కుంటాడో కొనుక్కున్న తర్వాత వాళ్ళు వాష్ చేసినా కూడా మళ్ళీ షర్ట్ అనేది సింక్ అవ్వదు. దాంతోపాటు ఏంటంటే షర్ట్ ఫేడ్ కూడా అవ్వదన్నమాట. సో ఇది ఒక బ్రాండెడ్ షర్ట్కి మాత్రమే ఇట్లాంటి ప్రాసెస్ చేస్తారు. దీన్ని ఏంటంటే సిలికాన్ సాఫ్ట్నర్ వాష్ అంటాము. సో ఇదంతా దానికి సంబంధించిన మెషినరీ అంతా ఇక్కడే ఉంటుంది. సో ఇది ఎలా అంటే మా దగ్గర టోటల్ ప్రాసెస్, ఒక్కసారి మిల్ నుంచి ఫ్యాబ్రిక్ వస్తే దానికి సంబంధించిన వాష్, ఎంబ్రాయిడరీ, స్టిచ్చింగ్ ఇదంతా మేమే చేస్తాము. ఇదే కాకుండా ఒక్కసారి మీరు ఇక్కడ కనుక చూస్తే సో ఈ మెషినర్ అంతా ఈ షర్ట్ మీద ఎంబ్రాయిడరీ చేస్తామన్నమాట. మనం షర్ట్ మీద కానీ, శారీ మీద కానీ, డ్రెస్సెస్ మీద కానీ పెద్ద పెద్ద ఎంబ్రాయిడరీ అంతా ఉంటుంది. సో దానికి సంబంధించిన ఎంబ్రాయిడరీ కూడా మా దగ్గర చేస్తాం. ఈ మెషినరీ అంతా ఒక 20 హెడ్స్ ఉంటుంది. ఒకటేసారి ఒక డిజైన్ పెట్టామంటే ఇదే ఆటోమేటెడ్గా రన్ అయిపోయి అన్నిటికీ ఎంబ్రాయిడరీ నడుస్తుందన్నమాట. సో ఆల్ ఇన్ వన్ హౌస్ లాగా మేము అంతా ఒకటే ఏరియాలో అండర్ ద వన్ రూఫ్ మేము సెట్ చేసాము. సో దీనివల్ల ఏంటంటే కస్టమర్కి మేము క్వాలిటీ ఇవ్వగలుగుతాము, దాంతోపాటు బెస్ట్ ప్రైస్ ఇవ్వగలుగుతాము, దాంతోపాటు ఎవ్రీ డే తయారవుతూ ఉంటుంది కాబట్టి మీకు లేటెస్ట్ డిజైన్ అనేది వస్తుంది. సో ఇది బెటర్ ఆప్షన్ మా దగ్గర ఉంటుంది. ఎక్కడికో ఢిల్లీకో బాంబేకో వెళ్ళాల్సిన అవసరం లేదు మెన్స్ వేర్కి సంబంధించిన దాని గురించి. సో మనం ఇంతకుముందు టోటల్ ప్రాసెస్ అంతా చూసినాము. సో మన దగ్గర ఫ్యాబ్రిక్ ఎలా వస్తుంది, ఎలా డిజైన్ చేస్తాము, ఎలా కటింగ్ చేస్తాము, తర్వాత స్టిచ్చింగ్ ఎలా అవుతుంది, షర్ట్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత దానికి వాషింగ్ చేస్తాము. వాషింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తామంటే ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి పీస్ టు పీస్ ఒక్కొక్క పర్సన్ ఒక పీస్ టు పీస్ తీసి దానికి థ్రెడ్స్ ఏమైనా ఉంటే కూడా అవి కట్ చేసేసి దాంట్లో ఏమైనా ఆల్టర్స్ ఉన్నాయా, మోడిఫికేషన్స్ ఉన్నాయా, ఎక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది టోటల్గా ఇక్కడ పీస్ టు పీస్ చెకింగ్ చేయడం జరుగుతుంది. వన్స్ ఇవన్నీ చెకింగ్ అయిపోయి ఇక్కడ పాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రజెంటేషన్ అనేది ఇక్కడ ఐరన్ అవుతుంటుంది. ఇక్కడ చూస్తే కనుక మీకు ఈ స్టీమ్ టేబుల్స్ మీద టోటల్గా ఐరన్ అవుతుంటుంది. ఈ స్టీమ్ టేబుల్స్ మీద టోటల్ ఐరన్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు ఆ పీస్ అనేది చాలా స్మూత్గా తయారవుతుంది అనమాట. సో ఇక్కడ కూడా మీకు ఇంకా థర్డ్ టైం కూడా చెకింగ్ జరుగుతుంటుంది. సో అంటే వీళ్ళు ఐరన్ చేసేటప్పుడు కూడా దాంట్లో ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా ఆల్టరేషన్స్ ఉన్నాయా అట్లాంటిది కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది అన్నమాట. ఐరన్ అయిపోయి ప్యాకింగ్ అవుతుంది. ఈ ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది ఇక్కడ నుంచి మళ్ళీ గోడౌన్కి వెళ్తుంది అనమాట. సో గోడౌన్లో డిస్ప్లే ఉంటుంది, అక్కడ నుంచి మనం కస్టమర్కి డిస్పాచ్ చేస్తాం. సో ఇవన్నీ ప్రాసెస్లు చూశారు. సో ఇదంతా మా వన్ హౌస్ అక్షయ్ గార్మెంట్లో జరుగుతుంది. ఈ అక్షయ్ గార్మెంట్ అనేది నేను, మా బ్రదర్ జగన్ రెడ్డి, నా పేరు రాజేంద్ర రెడ్డి. సో మేమిద్దరం మేనేజ్ చేస్తాము. సో ఇక్కడ ప్రొడక్షన్ అంతా నేను చూసుకుంటాను, మావాడు పర్చేజ్ కానీ సేల్స్ కానీ అంతా మావాడు చూసుకుంటాడు. సో మేజర్గా ఏంటంటే ఇప్పుడు మా దాంట్లో మెన్స్ వేర్కి సంబంధించినవి తయారవుతుంది. మెన్స్ వేర్కి సంబంధించినవి షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్, ఈ 3 ఐటమ్స్ టోటల్గా మన దగ్గర తయారవుతుంది. దాంతోపాటు కిడ్స్ వేర్ కూడా షర్ట్స్ తయారవుతాయి మన దగ్గర, దానికి సంబంధించిన ప్యాంట్లు తయారవవు. సో ఇది ప్రైస్ రేంజ్ వస్తే ఏంటంటే మీకు కిడ్స్లో వచ్చేసి షర్ట్స్లలో మీరు అన్బిలీవబుల్ ప్రైస్ అనమాట, 150 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదంతా డీలర్ కోసం చెప్పేది నేను. డీలర్ కానీ ఎవరైతే కొత్తగా షాప్ పెట్టాలనుకుంటారో వాళ్ళ కోసం ఇదంతా. సో ఆ డీలర్ మా దగ్గర నుంచి తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు. సో షాప్ పెట్టాలనుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్ వచ్చి తీసుకొని వాళ్ళు కూడా సేల్ చేసుకోవచ్చు. సో ఈ ప్రైస్ రేంజ్ విషయానికి వస్తే మీ కిడ్స్లో వచ్చేసి షర్ట్స్లలో 150 రూపీస్ నుంచి 250 రూపీస్ వరకు ఉంటుంది. అదే మెన్స్ వేర్లో షర్ట్స్లో వచ్చేసి మీకు 180 రూపీస్ నుంచి 350 రూపీస్ వరకు ఉంటుంది. సో మెన్స్ వేర్లో ప్యాంట్లలో వచ్చేసి మీకు బేసిక్ 300 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది, అది 500 అప్ టు 600 కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. సో క్లయింట్ రిక్వైర్మెంట్ కానీ ఆ టైంలో ఉన్న కాస్టింగ్ బట్టి కానీ కొంచెం మారుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం ఇదే ఉంటుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో మేము ఇవ్వగలిగేది ఏంటంటే వెరీ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. మీకు ఇక్కడ వెనకాల కనపడే షర్ట్స్ కానీ ఏదైనా ఏ శాంపిల్ తీసినా మీరు ఇక్కడికి వచ్చి ఫిజికల్గా చూసినప్పుడు ఏ శాంపిల్ తీసినా మీరు ఒక బ్రాండెడ్ షాప్లో 1000 రూపాయలు పెట్టి కొనుక్కునే షర్ట్ ఏదైతే క్వాలిటీ ఉంటుందో సో ఆల్మోస్ట్ ఆల్ మాది కూడా దాని దగ్గర క్వాలిటీ అనేది మీకు ఉంటుంది. సో ఎందుకు అనేది మీకు తెలుసు, ఆల్రెడీ ప్రాసెస్ అంతా చూసారు, కార్పొరేట్లో ఎట్లాంటి ప్రాసెస్ జరుగుతుందో సో ఆ ప్రాసెస్ అంతా చూసారు కాబట్టి.
సో ఆ ప్రాసెస్ ప్రకారం చేస్తాం కాబట్టి మనకు ఆ క్వాలిటీ వస్తుంది. సో ఇక్కడ దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మాకు సపరేట్గా రీటైల్ కౌంటర్ కూడా ఉంది. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు, బట్ దాని ప్రైసెస్ అనేది సపరేట్గా ఉంటుంది అనమాట. డైలీ మన దగ్గర వచ్చేసి 500 నుంచి 1000 పీసెస్ అనేది స్టిచ్చింగ్ ఫినిషింగ్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఎవ్రీడే న్యూ డిజైన్స్ వస్తూనే ఉంటుంది. ఒక కస్టమర్ జనరల్ ఎంక్వైరీ ఈ రోజు వచ్చారనుకోండి, ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ వస్తే స్టాక్ అంతా న్యూ కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్లోటింగ్ ఉంటుందన్నమాట. ఎవ్రీడే రావడము, అదేవిధంగా డిస్పాచ్ అవ్వడం కూడా కంటిన్యూ ఉంటుంది. మీరు చూడవచ్చు, ఇది ఒకటి పర్టికులర్ ఐటమ్, స్ట్రెచబుల్లో చెక్స్ ఐటమ్. ఇందులోనే ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి. ప్రతి డిజైన్కి 4 కలర్స్ అనమాట. ఇది ఒక 1 వీక్ ఉంటుంది. దీని తర్వాత ఇంకో న్యూ ఐటమ్ వస్తుంది. ఇలా ఎవ్రీ డే ఏదో ఒక కొత్త ఐటమ్ అనేది యాడ్ అవుతూనే ఉంటుంది. కస్టమర్స్కి ఫుల్ ఫ్లెడ్జ్గా, ఇప్పుడు మనం ఇంతమంది కన్నయ్య చెప్పినట్టు అహ్మదాబాద్ కానీ, బాంబే కానీ, వేరు మార్కెట్ల నుంచి ఎన్ని వెరైటీస్ అయితే ఇవ్వగలుగుతామో మనం ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఇస్తాము. సో ఎవ్రీ డే అప్డేటెడ్ ప్రోడక్టే చేస్తాం. ఒకసారి ఈ ఐటమ్ అయిపోయిందంటే మ్యాక్స్ అండ్ మ్యాక్స్ రిపీట్ చేయము. అంటే అన్లెస్ కస్టమర్ అన్నా మాకు కావాలి కంపల్సరీ అంటే తప్ప. సో అలా ప్లెయిన్లో వస్తాయి, ప్రింట్లో వస్తాయి, చెక్స్లో వస్తాయి, స్ట్రెచబుల్, నాన్ స్ట్రెచబుల్, ప్రతిదీ. ఈవెన్ ఈ మధ్యలో ఖద్దరు కూడా చాలామంది అడుగుతున్నారండి పెద్దవాళ్ళు వాడడానికి. అవి కూడా మెయింటైన్ చేస్తున్నాం. అందులో కూడా ఆల్మోస్ట్ 12 కలర్స్ మెయింటైన్ చేస్తున్నాం. చెక్స్ ఉన్నాయి, అందులోనే లైన్స్, అన్ని ఐటమ్స్ మెయింటైన్ చేస్తున్నాం. లో రేంజ్లో కూడా 180 నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం. బట్ ఫ్యూచర్లో ఏమన్నా కుదిరితే ఇంకా తక్కువలో చేయడానికి కూడా ట్రై చేస్తాము. ప్రొడక్ట్ అనేది ఎవరికన్నా ఏమైనా డౌట్ ఉంటే రండి, వచ్చి చూడండి. చూసి మీరు 100కి 100% సాటిస్ఫై అవుతారు. అది మేము ఎందుకు చెప్తున్నాం అంటే అంత కాన్ఫిడెంట్గా మా దగ్గర ఉండే క్యూసీ లెవెల్స్ కానీ ప్రతిదీ మేము దగ్గర ఉండి చూసుకుంటాం కాబట్టి కస్టమర్కి 100కి 100% మేము నమ్మకం ఇవ్వగలుగుతాం. అదేవిధంగా షర్ట్స్తో పాటు ఈ మధ్యలో మనం ఫార్మల్ ప్యాంట్లు, స్ట్రెచబుల్, పోలో ఫిట్ అండ్ యాంకిల్ లెంత్లో బాగా మార్కెట్లో రిక్వైర్మెంట్ ఉంది. చాలామంది అడిగారు. సో మేము ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్ అయింది కంటిన్యూ ప్రొడక్ట్ రన్నింగ్లో ఉంది. దాంతోపాటు మన చీనోస్ ప్యాంట్స్ ఉన్నాయి, జీన్స్ కూడా చేపిస్తున్నాము. కొంతమంది స్పెషల్ సైజులు అడుగుతున్నారు, వాటిలో కూడా మనం తయారు చేపించి ఇస్తున్నాము. మన ప్రొడక్షన్తో పాటు ఎవరికైనా కార్పొరేట్ ఆర్డర్స్ ఉన్నాయి, ఏదైనా వాల్యూమ్లో 200+ పీసెస్ ఉన్నాయంటే మనం చేయగలుగుతాం. వాళ్ళకి పలానా డిజైన్ కావాలి, పలానా ఫ్యాబ్రిక్ కావాలని మనకి రిక్వైర్మెంట్స్ ఇస్తే వాటిలో మనం చేసి ఇవ్వగలుగుతాం. చాలామందికి పెద్ద క్లయింట్లకు మేము కార్పొరేట్ ఆర్డర్ చేస్తున్నాం. అట్లానే బల్క్ సేల్ ఉండేవాళ్ళు, వాళ్ళ ఓన్ ప్రొడక్ట్ ఓన్ లేబుల్ వేసుకునే వాళ్ళకు కూడా మేము ఆల్రెడీ ఎప్పటి నుంచో చేస్తున్నాము. సో ఈ అక్షయ్ గార్మెంట్స్ కోసం మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాము. ఎవరికైనా ఏమైనా రిక్వైర్మెంట్ కూడా కాల్ చేయండి. నేను ఉంటాము, మా బ్రదర్ ఉంటారు. సో ఎప్పుడైనా సరే రిప్లై అనేది ఇస్తాము. సో నా నెంబర్ వచ్చేసి 9032005555. మా బ్రదర్ నెంబర్ వచ్చేసి 9885965959. సో ఈ 2 నెంబర్లకి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 9 వరకు ఎప్పుడు కాల్ చేసినా కూడా మేము లిఫ్ట్ చేస్తాము. మీకు రిప్లై అనేది ఇస్తాము. మీకు బెస్ట్ అవుట్పుట్, ఎవరైతే కొత్తగా బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో, ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళందరికీ ఇది బెస్ట్ అనమాట. మీరు ఎక్కడికో ఢిల్లీకో, బాంబేకో, లేకపోతే బెంగళూరుకో వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఒకప్పుడు అంటే ఇండస్ట్రీ హైదరాబాద్లో లేదు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. బట్ ఈరోజు మొత్తం మన దగ్గరే తయారవుతుంది. కంపారిటివ్లీ వాళ్ళకంటే మనం తక్కువ ప్రైస్ ఇస్తాము. సో దానికి కూడా రీజన్ ఏంటంటే, ఇప్పుడు బాంబేలో చూసారనుకోండి, ఇంత పెద్ద బిల్డింగ్కి రెంట్ 10 లక్షలు ఉంటుంది. బట్ ఇక్కడ తక్కువ ఉంటుంది, లేబర్ ఛార్జ్ తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కారణాల వల్ల సో మనం గ్లోబల్లో బయట ఢిల్లీ, బాంబేలో ఇచ్చే ప్రైస్ల కంటే కూడా తక్కువ ఇస్తాము. దానికంటే ముఖ్యంగా ఏంటంటే మనం ఇక్కడ ట్రస్ట్ అనమాట, నమ్మకం. ఏదైతే మనం ఆర్డర్ చేస్తామో అదే మీకు పంపిస్తాము త్రూ అవుట్. ఇక్కడ మన ఏపీ, తెలంగాణ, మీకు ఎక్కడైనా సరే 1 డేలో డెలివరీ వస్తుంది. సో మీరు ఏదైతే ఆర్డర్ చేస్తారో అది వస్తుంది. ఏ చిన్న డ్యామేజ్ ఉన్నా, ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మేము దగ్గరలో ఉంటాము. ఎప్పటికప్పుడు అనేది మేము సాల్వ్ చేస్తూ ఉంటాము.